2017 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవుల సినిమాలు వస్తున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయి? ఆ రెండు సినిమాల్లో ఏ సినిమా ఘన విజయం సాధించనుందో అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అందులోనూ ఈ రెండు చిత్రాలు ఒకటి బాలయ్య 100వ సినిమా కాగా చిరు 150వ సినిమా కావటంతో ఈ అంచనాలు తారాస్థాయికి చేరాయి. అందువల్ల ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇటీవల విశాఖ వెళ్లిన బన్నీ సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ ఈసారి సంక్రాంతి సినిమా మనదే అని చెప్పాడు. ఈసారి సంక్రాంతి మనదే రాసుకోండంటూ అన్నాడు. అంటే బాలయ్య శాతకర్ణి కంటే చిరు ఖైదీ సినిమానే హిట్ అవుతుందన్న అర్థంలో వచ్చేలా మాట్లాడాడు. ఇందుకు ప్రతిగా నారా రోహిత్ గౌతమిపుత్ర శాతకర్ణిలో కొన్ని సీన్లు చూశాను. ఆ సీన్లు చూశాక నా నోటి వెంట మాట రాలేదు. ఆ సీన్లు చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫుల్ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా. ఈ సినిమా బంపర్ హిట్ అవటం ఖాయమని చెబుతూ ఈ సంక్రాంతికి తొలి హిట్ మనదే అంటూ చెప్పడంతో ఈ కౌంటర్ గౌతమిపుత్ర శాతకర్ణిపై బన్నీ చేసిన కామెంట్స్కే అని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సంక్రాంతికి నందమూరి కొణిదెల వంశాల మధ్య పోటీ సంక్రాంతి కోడి పందాన్ని తలపిస్తోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.